మున్సిపాలిటీ నూతన చైర్మన్గా కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా బీజేపీ నుంచి మాయా దశరథ్ ఎన్నికైనట్లు జిల్లా స్పెషల్ కలెక్టర్ జయశ్రీ వెల్లడించారు. అనంతరం భువనగిరి మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసుకుంటామని పోతంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నూతన చైర్మన్గా ఎన్నికైన పోతంశెట్టి వెంకటేశ్వర్లకు 18 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. సో ఎవ్వరేమీ ఇబ్బంది పడద్దు, కౌన్సిలర్లు అందరూ మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, మరి అట్లనే ఏదైనా పదవులు రాని వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడద్దు. ఇంకా చాలా ఉంటాయి అవకాశాలు. మళ్ళీ కూడా ఇంకా 11 నెలల తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్, సో మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో అందరూ ధైర్యంగా ఉండాలి. అందరికీ ఏదో సమయంలో మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. ఓకే, సరే. ఒకటేంటంటే ఇంకొక సంతోషకరమైన వార్త, మాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల్లో 2 అంతకుముందు ఇవ్వడం జరిగింది. ఒకటి ఉచిత బస్సు అయితేంది, అట్లనే మరి ఆరోగ్యశ్రీ ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది, పెద్దగా గొప్పగా నడుస్తుంది. అట్లే మరి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసే కార్యక్రమం కూడా జరిగింది. మరి నిన్న మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు అతి ఇష్టమైంది. మరి ప్రతి గృహిణికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈ గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలు పెట్టడం జరిగింది. నన్ను భువనగిరి మున్సిపల్ చైర్మన్గా చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఆర్గనైజేషన్ అంతా కూడా దాదాపు భువనగిరి మున్సిపాలిటీ అంతా కూడా భువనగిరి టౌన్లో కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో భువనగిరిలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రజలకు మంచినీరు, మురికి కాలువలు, లైట్లు అన్నీ కూడా సకాలంలో ఎవరికే ఇబ్బంది కాకుండా